వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ. ఈరోజు వీడియో గుకేష్ దొమ్మరాజు సక్సెస్ స్టోరీ. ప్రపంచంలోనే అతి పిన్న చెస్ ఛాంపియన్గా నిలిచాడు గుకేష్ దొమ్మరాజు. భారత గ్రాండ్ మాస్టర్ 14 ఆటల మరాథాన్లో డిపెండింగ్ ఛాంపియన్. చైనాకు చెందిన డింగ్ లోరెమ్ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్గా పేరు పొందాడు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ తరువాత గౌరవమైన కిరీటాన్ని గెలుచుకున్న రెండవ భారతీయునిగా నిలిచాడు. గుకేష్ తనకు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చెస్ ఛాంపియన్గా నిలవాలనే ఆశయం ఏర్పడింది. దీనికోసం శ్రమించి ఒక్కో మెట్టు ఎక్కిన గుకేష్ 18 సంవత్సరాల వయసులోనే ఛాంపియన్గా పేరు పొందాడు. ఈ ప్రయాణంలో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో నాకు తెలియదు. 2017, 2018 సమయంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాము. ఆ సమయంలో మా తల్లిదండ్రులు, నా స్నేహితులు సహకరించారు. ఎన్నో కష్టాలు పడుతూ ఈ ప్రయాణంలో చాలానే త్యాగాలు చేశారు నా కోసం. నేను టోర్నమెంట్ ఆడేందుకు ఆ సమయంలో వారు వారి జీవిత శైలిని సైతం మార్చాల్సి వచ్చింది అని తన కష్టమైన ప్రయాణాన్ని పంచుకున్నాడు గుకేష్. 2013లో విశ్వనాథన్ ఆనంద్ తన ప్రపంచ టైటిల్ను నార్వేజియన్ మావెరిక్ మాగ్నస్ క్లారెస్తో కోల్పోయిన సంవత్సరంలో 1 గంట వారానికి 3 సార్లు పాఠాలతో గుకేష్ చెస్ ప్రయాణం ప్రారంభమైంది. తనకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడే చెస్ ఛాంపియన్ అవ్వాలనే కల ఏర్పడింది. విశ్వనాథ్ ఆనంద్నే స్ఫూర్తిగా ఇలా తన ప్రతిభతో ఒక్కొక్కరిని ఓడిస్తూ ప్రతి గెలుపు తన ఖాతాలో వేసుకుంటున్న గుకేష్ ఒకానొక సందర్భంగా స్పాన్సర్ లేని సమయంలో తన ప్రైజ్ మనీ, తన తల్లిదండ్రులు దాచుకున్న డబ్బులు అన్నిటినీ కూడబెట్టేవారు. ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అతను తన ఆరాధ్య దైవమైన ఆనంద్ను గత సంవత్సరం భారతదేశం నెంబర్ 1గా అధిగమించాడు. తిరిగి 2020లో కోవిడ్-19 మహమ్మారి ఉద్భవంగా ఉన్న సమయంలో వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో ఆనంద్ను మెరుగుపరిచేందుకు వెళ్ళడం ఇది చాలా క్రీడా కార్యక్రమాలను నిలిపివేసింది. కానీ 18 ఏళ్లకే సాకారం అందుతోందనుకోలేదని తెలిపారు గుకేష్. ఏజ్ గ్రూప్ ఛాంపియన్షిప్ విజేతగా అనేక సార్లు పేరు పొందిన గుకేష్ 2017లో ఫ్రాన్స్లోని కేన్స్లో నిర్వహించిన టోర్నమెంట్లో నెగ్గి అంతర్జాతీయ చెస్ మాస్టర్గా నిలిచాడు. 64 చదరపు చదరంగం బోర్డు పట్ల గుకేష్కు ఉన్న మక్కువతో అతనిని 4వ తరగతి తరువాత పాఠశాలకు హాజరు కాకుండా ఆపడానికి అతని తల్లిదండ్రులను ప్రేరేపించింది. 2019లో న్యూఢిల్లీలో జరిగిన టోర్నమెంట్లో గుకేష్ చరిత్రలో 2వ అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్గా నిలిచిన రికార్డు ఉంది. ఈ రికార్డును రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ అధిగమించాడు. కానీ ఆ తరువాత USA నుండి వచ్చిన భారత అమెరికన్ అత్యంత ప్రతిభ కలిగిన అభిమన్యు మిశ్రా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఇలా ఒకటి తరువాత ఒకటి అంటూ మెట్లు ఎక్కుతూ వెళ్ళాడు గుకేష్. ఛాంపియన్ గుకేష్ తండ్రి రజనీకాంత్ ఒక ENT సర్జియన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. తన తండ్రి గుకేష్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి పోటీలకు గుకేష్తో వెళ్లాల్సిన సమయంలో తనకు ఎంతో ఇష్టమైన గౌరవపరమైన వృత్తిని వీడాల్సి వచ్చింది. ఇంటిని చూసుకునేందుకు తల్లి కూడా తన ఉద్యోగాన్ని వదిలి ఇంటి బాధ్యతలను తీసుకుంది. దీంతో తల్లి పద్మ ఇంటి ఖర్చులను చూసుకుంటూ ప్రాథమిక పోషకురాలిగా మారింది. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా కష్టపడాల్సి వచ్చింది.